పారిశుద్ధ్య కార్మికులకు గౌరవించి శానిటేషన్ ఇంజనీర్ గా పేరును మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అంబర్పేట్ ఎంసీహెచ్ గ్రౌండ్ లో నారెడ్కో తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 900 మంది పారిశుద్ధ్య కార్మికులకు స్వెటర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివని, వారికి గౌరవించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వేతనాలను పెంచారని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని ఆయన కోరారు. అంబర్పేట్ నియోజకవర్గంలో సిపిఎల్ కు సంబంధించిన 180 ఎకరాలు ఉందని 70 ఎకరాలు డబుల్ బెడ్రూమ్లకు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పద్మ వెంకటరెడ్డి, అమృత, కన్నె ఉమా రమేష్ యాదవ్, విజయ్ కుమార్ గౌడ్, జిహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. పద్మ వెంకటరెడ్డి గారు అందరికీ కూడా సుస్వాగతం. వారి యొక్క సీట్లలో వాళ్ళని కూర్చోస్తున్నా కోరుతున్నాం. ఆలోచన చేసిన ప్రోగ్రామ్ ని శ్రీ కాలేరు వెంకటేష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవ కార్పొరేటర్లు శ్రీమతి ఉమా గారు, శ్రీ విజయ్ కుమార్ గారు, శ్రీమతి తక్కువనే ఉంటది. వాళ్ళకి ఎంత చేసినా కూడా మనము ఎంత చేసినా కూడా తక్కువనే. ఇట్లాంటి సమస్యలు వచ్చేసి ఇంకా కూడా కార్మికులకు చేస్తే వాళ్ళకు మనము తోడ్పాటుగా ఉండి ఇట్లా ముందుకు వచ్చేసి వాళ్ళకి అందరికీ సాయం చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇట్లాగే కార్మికులకు మనము ఎంకరేజ్మెంట్ చేసుకుంటా కొంచెం కలుస్తూ ఉంటే కూడా వాళ్ళకు కూడా కలిసినట్టు కూడా ఉంటుంది. కాబట్టి ఇంకొక మంచి ఆలోచన నడుస్తున్నారు. కాబట్టి మనకు రేపు రాబోయే కాలంలో వాళ్ళకి అందరికీ కూడా పెంచాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. एक स्नैप हो रहा था प्रेस लेने के लिए नरसिम्हा मतलब नहीं उसका फोटो अलग अलग इल्లంతా అది లేవర్ ఇక్కడ జరునా నా ఎంత జరును ఇక్కడ రైట్ రన్ ఏ భీమా తీసుకున్నాళ్ళకి రండి అమ్మా, తీసుకున్నాళ్ళకి రండి. సో వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చిన శానిటేషన్స్ అందరి మహిళా అక్కజనులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంతటి మంచి ప్రోగ్రామ్ చేసిన అనేక వారికి కూడా థ్యాంక్ యూ సార్. రైట్ నువ్వు పద ఇప్పుడు అమ్మా నీది అది ఇచ్చి మనం ఆపేద్దాం ఇది ఇచ్చేసి ఫోటో అరే బాబు నువ్వు చూసుకో. ఇక్కడ అందుకే ఆపేది ఇక్కడ తీసుకునే ఆపేసి ఈ చలికాలం అంటే ఏది కావాలి మనకు? చలికాలంలో చదువులు ఉన్నాయి, సూర్యులు లేడు. కాబట్టి మనకి ఎమ్మెల్యే గారు ఇప్పుడు మనకు సూర్యుడు లాంటి వాడు. అందుకే ఎమ్మెల్యే గారికి ఉదయించే దిక్కు హృదయపూర్వకంగా మొక్కు. కాబట్టి మనకి ఇప్పుడు సారు సూర్యుడు లాగా మనకు అందరికీ ఒక అద్భుతంగా మనకి ఇలాంటి కవచాన్ని మనకు అందిస్తున్నారు. కాబట్టి సారుకు గట్టిగా చప్పట్లతో మనము ఆహ్వానించాలి. గట్టిగా
మీరు ఎంత కట్టుకుంటే అంత బాగుంటుంది. ఇంతకంటే ఎక్కువ మీ టీం మెంబర్స్ సపరేట్ చేసుకుంటారా? ఇస్తే అందరూ ఒక మంచి కార్యక్రమాన్ని నారాయణకో వాళ్ళు అడగగానే వాళ్ళు 900 స్వెటర్లు మన అంబర్పేట్ శానిటేషన్ వాళ్ళకు కేటాయించడం జరిగింది. వాళ్ళు ఏమాత్రం కమర్షియల్ యాక్టివిటీ కాకుండా స్వార్థం లేకుండా నిస్వార్థంగా వాళ్ళు సమాజ సేవకు పూనుకున్నారు. చాలా చోట్ల బ్లడ్ క్యాంపులు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, ఇల్లు కట్టేయడము, భోజనాలు విపరీతమైన పరిస్థితులు ఉన్నప్పుడు భోజనాలు పెట్టడము, ఆ తర్వాత క్యాన్సర్ పేషెంట్లను ట్రీట్ చేయడము, ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. వారికి మనందరి తరఫున చప్పట్లతో ఒకసారి అభినందన తెలిపారు. మొట్టమొదటిగా నేను అడిషనల్ కమిషనర్ శానిటేషన్ గారికి ఒక ప్రపోజల్ చెప్తున్నా. వీళ్ళు ఊడ్చకపోతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోతుంది. మీరు 3 రోజులు పనిచేయకపోతే హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ లో దిగి హైదరాబాద్ రాడు ఓడిపోడు. కాబట్టి మీరు ఎంతైతే మీ ఇంటిని చూస్తున్నారో మన అంబర్పేటను కూడా ఆ విధంగానే చూడండి. మీ అక్క చెల్లెలందరికీ మేము ప్రేమగా ఆత్మీయతతోటి మీకు గౌరవాన్ని ఇస్తాం. అయితే ఇప్పటివరకు కూడా ఆ కార్యక్రమంలో మేము కానీ కార్పొరేటర్లు కానీ అందరూ కూడా మేము నన్ను హృదయంలో పెట్టుకొని చూసుకుంటా ఉన్నారు. మీకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు. కానీ అఫీషియల్ గా ఏవైతే రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ మాత్రం మీరు పాటించవలసి వస్తుంది. ఇప్పుడు ఒక అక్క వచ్చి చెప్పింది, మాకు సండే రోజు మరి పండుగల రోజు కొద్దిగా తొందరగా పంపించమని కోరుతా ఉంది. అది జెన్యూన్ రీజన్ అన్న. పండుగల రోజు సండే రోజు కొద్దిగా 2 గంటల కన్నా ముందు 12 గంటల వరకు అట్లా పంపిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులతోటి భోజనం చేయడం కానీ వాళ్ళతో స్పెండ్ చేయడం కానీ జరుగుతుంది. మీ గౌరవానికి ప్రతీకగా ఇప్పటివరకు ఎవరూ చేయని ప్రపోజల్ నేను ఒకటి చేస్తున్నా అడిషనల్ కమిషనర్ గారికి. మిమ్మలను స్వీపర్ అనొద్దు, మిమ్మలను ఊడ్చే వాళ్ళని అనొద్దు, మీకు శానిటేషన్ ఇంజనీర్ అనే పేరు పెట్టాలి. మీకు గౌరవం ఉంటుంది. అయితే ఇది నేను మొన్ననే ఒక దుబాయ్ నగరానికి పోయి వచ్చిన, అక్కడ మీ వెనుక ఏదైతే బ్యాండ్ ఉందో జిహెచ్ఎంసి కింద శానిటేషన్ ఇంజనీర్ అని ఉంది. అది బ్రహ్మాండమైన పదం, మీ గౌరవం కూడా ఉంటుంది. ఆ విధంగా మనము ఒక ప్రపోజల్ పెట్టి మన స్టాండింగ్ కౌన్సిల్ పాస్ చేస్తే అది బాగుంటుందని నేను భావిస్తా ఉన్నాను. ఆ తర్వాత ఈరోజు అంబర్పేటలో మన నారెడ్కో వాళ్ళు 2 గంటల టైం ఇస్తే 2000 మందికి భోజనాలు పెట్టి 2 గంటలలో వంట చేసి అంబర్పేటకు పంపించి కృష్ణానగర్లో, లంకలో, కమలానగర్లో, అక్కడ ఏరియాలు దుర్గానగర్లో ఆ ఏరియాలంతా భోజనం పెట్టి. అయితే వాళ్ళు ఒక మంచి ప్రపోజల్ చెప్పారు. ఇప్పుడు ఈ అక్కలు వచ్చి మాకు ఇల్లులో కిరాయిలు కట్టి చాలా కష్టమవుతుంది. రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మనకి ఎక్కడైనా జాగా ఇస్తే అంబర్పేటలో ఉండే వాళ్ళకు కనీసం ఒక 100 మంది కన్నా వాళ్ళు ఇల్లు కట్టేయడానికి రెడీ ఉన్నారు. మరి ఇప్పుడు ఓరియాల జాగా కట్టడానికి మేము రెడీ ఉన్నాం. జాగా ఏడిపిస్తారు. అందుకే నేనేమన్నానంటే మన సిపిఎల్ ల్యాండ్ ఉంది కదా, 120 ఎకరాలు ఉంది. 120 ఎకరాలలో ఒక 70 ఎకరాలు మనకు కావాలి అని అడిగిన. ఆ 70 ఎకరాలు ఇస్తే మీలాంటి బీద వాళ్ళకి అందరికీ కూడా ఇల్లు కట్టించుకొని, డబుల్ బెడ్రూమ్ కట్టించుకొని, మీరు ఏ ప్రాంతంలోనైతే పనిచేస్తున్నారో అదే ప్రాంతంలో మీకు ఇల్లు కూడా ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారిని బతుకమ్మగుట్ట ఓపెనింగ్ రోజు నేను కోరిన. ముఖ్యమంత్రి గారు అతను కూడా చాలా మంచిగా స్పందించి కాలేరు వెంకటేష్ గారు ఎమ్మెల్యే గారు ఏదైతే అడుగుతుందో అది రీజనబుల్ ఉంది కాబట్టి సర్వే చేయించి ఎంఆర్ఓ కలెక్టర్ గారికి అదే రోజు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సర్వే జరుగుతుంది. అందులో ఇట్లా మనకు ల్యాండ్ వస్తే నేను ఎవరితో సార్ వాళ్ళతోటి, నారెడ్కో వాళ్ళతోటి, ఇంకా వేరే వాళ్ళతో అందరితో కలిపి మీకు గవర్నమెంట్ తోటి రిక్వెస్ట్ చేసి మీకు ఇల్లు కట్టించే ప్రోగ్రామ్ చేస్తాను. ఇంకా జీతం గురించి చెప్పింది. మీరు అడగకపోతే 3 సార్లు జీతం కేసీఆర్ గారు పెంచిందా లేదా?
ప్రభుత్వాన్ని కూడా అడుగుదాము. మన జీతాలు ఒక 2,000 3,000 రూపాయలు జీతాలు పెంచే కార్యక్రమం కూడా చేసుకున్నాం. ఇప్పుడు మీకు షెటర్స్ ఇస్తున్నారు, వచ్చే సంవత్సరం మీరే అడగండి మళ్ళీ మీకేం కావాలో. అప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మేము మనందరినీ ప్రేమతోటి రెస్పెక్ట్ తోటి హృదయంలో పెట్టుకొని మిమ్మల్ని చూసుకుంటాము. కానీ మా అంబర్పేట మాత్రం ఆదం చేయదు. మీ మీద ఉండి అంబర్పేట మంచిగా కనబడాలంటే ఎవరేం చేయాలి? మీరందరు మరి అందరు చేతులు లేకుండా చేస్తారా మంచి? కానీ కొన్ని చోట్ల నేను చూస్తున్నాక పొద్దున్న 6:30కే మీరు అరుగుల మీద చెట్ల కింద కూర్చొని ఛాయ్ తాగుతున్నారు. అట్లా చేయకండి. మీ సొంత ఇంట్లో ఎంతైతే క్లీన్ ఉంటుందో